పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, పాలకూర, షాజీరా, క్యారెట్ తురుము, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు, గరం మసాలా, జీడిపప్పు, ఉప్పు, కారం, పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, నెయ్యి, పచ్చిమిర్చి, నూనె. పాలక్ కోఫ్తా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగేలోపు ఒక బౌల్లో 2 టీ స్పూన్ల పన్నీర్ తురుము, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 1 కట్ట పాలకూర తరుగు, 2 టీ స్పూన్ల క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి మ్యాష్ చేసిన 2 బంగాళాదుంపలు, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 బ్రెడ్ స్లైసెస్ వేసి అన్నీ కలిసేలా బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ చేసి కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం స్టవ్ మీద మరొక పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక 1 టీ స్పూన్ షాజీరా, 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా ప్యూరీ, 1 కప్పు పాలకూర పేస్ట్, 1 కప్పు వాటర్ పోసి 5 నిమిషాలు ఉడికాక 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు జీడిపప్పు పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకొని తినే ముందు కోఫ్తా బాల్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పాలక్ కోఫ్తా కర్రీ రెడీ.